రిలయన్స్ డేటా సెంటర్ కట 50,000 కోట్ల రాయితీలు ఇచ్చారట. ఇది శర్మ గారు చెప్తే తప్పించి తెలియట్లేదు. ఈఎస్ శర్మ విశాఖలో 1.5 గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల రాయితీలు ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ తప్పుబట్టారు. 50,000 కోట్ల రాయితీల ద్వారా స్థానిక ప్రజలకు యువతకు లభించేది శూన్యమన్నారు. అవసరానికి మించి ఇచ్చిన ఈ రాయితీ మీద పునఃసమీక్షించాలని కోరుతూ చంద్రబాబుకి లేఖ రాశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి భోగాపురం గ్రామాల్లో రిలయన్స్ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 854 ఎకరాలు భూమిని కేటాయించిన విషయం తెలిసింది. దీంతో డెంకాడ ప్రాజెక్టు నుంచి 7.5 నుంచి 12.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సాగునీటికి సౌకర్యానికి అంతరాయం కలిగిస్తూ ఈ డేటా సెంటర్ కేటాయించినట్టు శర్మ చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి 13 కోట్లు ఉన్నట్టు వెల్లడించిన ఆయన 854 ఎకరాల భూమి విలువ 11,000 కోట్లు పైమాటేనన్నారు. అయితే జియో 30లో ప్రభుత్వం ప్రస్తావించిన రాయితీలు అదనంగా 21,875 కోట్ల వరకు ఉన్నట్టు శర్మ తెలిపారు. దీనికి భూముల రాయితీలతో పాటు ఇతర రాయితీలన్నీ కలిపితే 50,000 కోట్లు పైమాట అన్నారు. అంటే రిలయన్స్ సంస్థ ఈ డేటా సెంటర్ కోసం 1,08,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే అందులో 50,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే రాయితీలు ఇస్తుందన్నారు. దీంతో రిలయన్స్ పెట్టే పెట్టుబడి 50% ఆయన వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నప్పుడు స్థానిక యువతకు ఉద్యోగాలు ఏమైనా అడగరా అంటూ శర్మ తన లేఖలో ప్రశ్నించారు. ఉద్యోగాలు పొందడం స్థానికులు కనీస హక్కు అన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు రాయితీల సమయంలోనే రాతపూర్వక హామీ పొందాల్సిన అవసరం ఉందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వివరించడం బాధాకరమన్నారు. రైతుల జీవులతో ఉద్యోగాల కల్పన ప్రస్తుతం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది స్థానిక ప్రజల్లో అనేక సందేహాలకు దారితీస్తోందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలని రైతుల మీద పునఃసమీక్షించడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా హామీ పొందాలని కోరారు.